అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రేపు వరంగల్లో కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ ఉన్నది, రైతులకు సంబంధించినటువంటి సభ. రేవంత్ రెడ్డి ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ పెట్టిండో, అధికారంలోకి రాకంటే ముందు ప్రచారం చేసిండో, రైతులకు మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, పంట బోనస్ ఇస్తాం, రైతులకు మేము అవసరం అనుకుంటే యూరియా బత్తాలు మేమే ఇంటికి వచ్చి చేసిపోతాం, రైతులకు మేము 12,000 రూపాయల చొప్పున కౌలు రైతులకు పైసలు ఇస్తాం, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు కదా. రైతు డిక్లరేషన్ సభ ఎక్కడైతే పెట్టిరో అదే ప్లేస్లో కేసీఆర్ కేటీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నారు. సభ పెట్టడానికి గల కారణం ఏంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రైతుల కోసం ఏమేం చేసిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండా లేదా, రుణమాఫీ చేసిండా లేదా, ఏమేం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ రైతులకు చెప్పడానికి కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. అయితే కేసీఆర్ ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో భారీ బహిరంగ సభ పెడుతుందని చెప్పి కేసీఆర్ సభను అడ్డుకోవడానికి, కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ సభకు జనాలు పోకుండా రైతులు పోకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ వన్నిండు. ఆ పెద్ద ప్లాన్ ఏంటి తెలుసా? రైతులకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ అట, ఒక జాతర లెక్క. రైతులకు సంబంధించినటువంటి ఒక జాతర, ఒక మీటింగ్, ఒక ఎగ్జిబిషన్ లెక్క. రైతులకు అవగాహన కలిగించేటటువంటి సభట. అవగాహన కలిగిస్తారు కదా రైతులకు, అంటే ఈ పంట వేయాలి, ఈ పంటకి ఈ ఎరువులు వాడాలి, ఈ ట్రాక్టర్ ఎట్లా వస్తుంది, అదెట్లా ఇదెట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి రైతులకు అవగాహన సదస్సు అంటే ఒక ప్రోగ్రాం పెడుతున్నాడు, రైతులకు సంబంధించిన ప్రోగ్రాం. ఆఖరికి 7వ తారీఖో 8వ తారీఖో రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ పెడతారట. సభ పెట్టి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు, కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడన్నట్టు. ఎంత ఘోరంగా ఉందో చూడు రేవంత్ రెడ్డి కథ. మొన్న కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే ఆ సభను డైవర్ట్ చేయడానికి మీడియా అటెన్షన్ మొత్తం కేసీఆర్ వైపు ఉంటుంది. అది మొత్తం నా వైపు తిరగాలంటే నేను కూడా సభ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పోయి మేడిగడ్డ పిల్లర్లు చూసి ఆడికెళ్ళి కాటారంలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సభను డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లయినా కూడా కేసీఆర్ సభ ఫుల్ సక్సెస్ అయింది. సుమారు 40 లక్షల మంది కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభను లైవ్లో చూసిరు. ఆ తర్వాత ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఎంత కాదని ఒక 9 లక్షల మంది చూసిరు. గంటకు మించి పెద్దగా ఏం చూడలే. అవన్నీ కూడా చాలా క్లియర్గా మనం చూసినాం కదా. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, సభలు చాలా క్లిస్టల్ క్లియర్గా మనం అందరం కూడా చూసినాం. అదంతా వీక్షించడం, అదంతా జరిగినటువంటి వ్యవహారమే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ మొన్న టీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక మీటింగ్ పెట్టిండు తెలంగాణ భవన్లో. తెలంగాణ భవన్లో కేసీఆర్ మీటింగ్ పెడుతుందని చెప్పి మీడియా మొత్తం తెలంగాణ భవన్ దిక్కే ఉంటుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్ పెట్టిండు మధ్యాహ్నం. కేసీఆర్ మీటింగ్ జరగొట్టడానికి మొత్తం కేసీఆర్ వైపే మీడియా ఛానల్ ఉంటాయి కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రోగ్రాం పెట్టిండు రేవంత్ రెడ్డి. ప్రోగ్రాం పెట్టడమే కాదు, రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇంకో కథ ఏంది తెలుసా? చిట్చాట్తో పాటు కోదండరాం అట్లనే అజారుద్దీన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేపించిండు. అంటే మొత్తం కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే రేపు రైతులకు సంబంధించిన భారీ బహిరంగ సభ కేసీఆర్ పెడుతున్నాడు. ఆ సభను డైవర్ట్ చేయడానికి, రైతులు ఆ సభకు పోకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్, సదస్సు అంటే ఒక ప్రోగ్రాం పెడుతున్నాడు. ఆ ప్రోగ్రాం ఏం తెలుసా? వరంగల్లోనే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు రేపు 6వ తారీఖు. అదే వరంగల్లో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి మీటింగ్ పెడుతున్నాడు ఎప్పుడు? 6వ తారీఖు. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెడుతున్నాడు తెలుసా? రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులు ఏ సీడ్స్ కొనాలి, అంటే ఏ విత్తనాలు కొనాలి, రైతులు మిర్చి తోట వేసిన తర్వాత మిర్చి తోట ఎదుగుదలకు ఏ మందు వాడాలి, తర్వాత యూరియా బత్తాలు ఏ యూరియా ఏ టైంకి వేయాలి, ఆ తర్వాత ట్రాక్టర్లు ఉంటాయి కదా, ట్రాక్టర్లు సబ్సిడీలో ఎంతకు వస్తుంది, ఈ ట్రాక్టర్ ఎంతకు కొనొచ్చు, ఏ ట్రాక్టర్కి ఏమేమి వస్తున్నాయి, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మిషన్స్ వచ్చినాయి, ఎక్విప్మెంట్స్ వచ్చినాయి చూసిరా, ఏది దుక్కు దున్నడానికి చిన్న చిన్న మిషన్లు వచ్చినాయి, ఇట్లా పట్టుకొని దున్నొచ్చు, లేకపోతే గడ్డి కడి చేయడానికి మిషన్లు వచ్చినాయి, ఆ తర్వాత నాట్లేయడానికి మిషన్లు వచ్చినాయి. ఇట్లా ఇవన్నిటిపైన రేవంత్ రెడ్డి రైతులకు అవగాహన కలిగిస్తారట, రైతులకు చెప్తారట. చెప్పడానికి బయట నుండి కొంతమంది ఎక్స్పర్ట్ని పిలిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పిలిపించి దాదాపు ఒక 50,000 మంది రైతులను పిలిపించుకొని ఒక పెద్ద స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారట. మీరు మిర్చితో వేసినప్పుడు ఈ మందు వాడురి, ఎదుగుదల వస్తుంది, మిర్చికి పూతలు రావద్దంటే, అదే మిర్చి ఏదో అంటారు కదా, మొత్తం ఏమంటారు ఆకులు మొత్తం కూడా అంత దగ్గరికి అయితే చూడండి, ఆ ఆకుల మీద మొత్తం పురుగులు ఆలుతాయి, ముడతొస్తుందంట. మనం ముడత రావద్దంటే మీరు ఏం చేయాలి,
లేకపోతే మీరు వరి వేసినప్పుడు వరికి అదేమంటారు పురుగులు పట్టొద్దంటే, వరి నారు మంచిగా గట్టిగా ఉండాలంటే, వడ్లు గట్టిగా వండాలంటే మీరు ఏం చేయాలి? పత్తి వేస్తారు, పత్తి గట్టిగా వండాలంటే మీరు ఏం చేయాలి? పసుపు వేస్తారు, పసుపు గట్టిగా రావాలంటే ఏం చేయాలి? మొక్కజొన్న గట్టిగా రావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఈ రైతుకు సంబంధించినటువంటి మీటింగ్లో చెప్తారట. రేవంత్ రెడ్డి కేసీఆర్ భారీ బహిరంగ సభ రేపు పెడుతున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి కొత్త దుకాణం ఏందన్నట్టు ఇవాళ 5, 6, 7, 8 4 రోజులు మీటింగ్ పెడతాడు రేవంత్ అన్న. 4 రోజులు ఎందుకు పెట్టాడు తెలుసా? కేసీఆర్ 6వ తారీఖు భారీ బహిరంగ సభ కాబట్టి 6వ తారీఖే మీటింగ్ పెడితే ఇక చాలా మంది కేసీఆర్ పెడుతున్నప్పుడే రేవంత్ రెడ్డి పెడుతున్న అంటారు కాబట్టి అట్లా కాకుండా 6, 7 పెట్టామనుకో, 5, 6, 7 పెట్టినాం అనుకో, లేదు రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టిండు, రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ చూసే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండు అని అనుకోవాలి జనం. అనుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక డ్రామా. అసలు రేవంత్ రెడ్డికి రైతు మీటింగు, రైతులకు సంబంధించినటువంటి అవగాహన ప్రోగ్రామ్ ఇవన్నీ పెడదామనే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. ఎప్పుడైతే కేసీఆర్ 6వ తారీఖు భారీ బహిరంగ సభను అనౌన్స్ చేసిండో కథం రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. కేసీఆర్ సభ పెడితే ఖచ్చితంగా రైతు బంధు గురించి మాట్లాడతాడు, రుణమాఫీ గురించి మాట్లాడతాడు, రైతుల సమస్యలపైన మాట్లాడతాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో 5, 6, 7 అని చెప్పి ఈ మొత్తానికి 3 రోజులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మన వైపు తిప్పుకోవాలి. అంటే మీడియా ఛానల్ మొత్తం కూడా మన వైపు డైవర్ట్ కావాలి, మీడియా ఛానల్ అన్ని కూడా మన వైపు ఉండాలనేది వాళ్ళ వర్షన్. ఈ విధమైనటువంటి వ్యవహారంలో కొనసాగినటువంటి కథ మీకు అర్థమైతలేదు. ఇదో పెద్ద కథ జరిగింది. కాబట్టి సో ఈ రైతుకు సంబంధించినటువంటి సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు, మామూలు ప్రయత్నాలు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా రేవంత్ రెడ్డి బండారం అంతా బయటపడుతుంది. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఫస్ట్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి? దగ్గర 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ పైసలు ఎటో పోయినాయి, ఈ 9,000 కోట్లు ఇయ్యలే. ఆ తర్వాత ఫస్ట్ విడత 3,500 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చినట్టుండు, రెండో విడత 2,800 కోట్లు ఏదో ఇచ్చినట్టుండు, ఇప్పుడు మూడో విడత 2,600 కోట్లు ఇస్తున్నాడు. అంతే. నాకు తెలిసి ఇంకో 1000 కోట్లు 1,500 కోట్లు మిగులుతుంది. ఈ పైసలు ఏం చేస్తారో తెలియదు. రైతు భరోసా ఎంత ఇచ్చిండు? మళ్ళా 3 ఎకరాలకి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి తను చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. విశ్వ ప్రయత్నాలు, మామూలు ప్రయత్నాలు కాదు. ఇక మొత్తం రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే, కేటీఆర్ సభ పెట్టినా ఖచ్చితంగా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి 100% మాట్లాడతారు. జగిత్యాల్లో మాట్లాడిండు, ప్రెస్ మీట్లలో మాట్లాడిండు, మీటింగ్లలో మాట్లాడిండు కదా కేసీఆర్. రేపు కూడా మాట్లాడతాడు కదా. మీడియా ఛానల్ అన్ని కేసీఆర్ వైపే ఉంటాయి. మీడియా ఛానల్ అన్ని కేసీఆర్ని అటెన్షన్ చేస్తాయి. కాబట్టి మొత్తం మీడియా కేసీఆర్ వైపు ఉండొద్దు, నా వైపు కూడా ఉండాలి. ఇంకోటి, రైతులందరూ కేసీఆర్ భారీ బహిరంగ సభకు పోవద్దు, ప్రభుత్వం పెట్టేటటువంటి సభకు రావాలి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్రయత్నం చేసింది తెలుసా? కేసీఆర్ ఏమో రైతు సమస్యల గురించి మాట్లాడతాడు, కేసీఆర్ ఏమో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు పంట పండించేటటువంటి పంటకు రైతు భరోసా పైసలు వచ్చేది, అట్లనే మీ పంటకు మంచిగా నీళ్ళు వచ్చేది, మీరు పంట పండించుకునేదని కేసీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతులకు ఎంత బెనిఫిట్ జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతులకు ఏమేమి వచ్చింది, ఏం కథ అనేది కేసీఆర్ చెప్తాడు. అట్లనే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమేమి ఇచ్చిండు, ఏమేమి కోత పెట్టిండు, రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, ఏం కథ అనేది ఖచ్చితంగా చెప్తాడు కేసీఆర్. రేపు భారీ బహిరంగ సభలో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి బాధ ఒకటే, రైతులు కేసీఆర్ సభకు పోవద్దంటే ఏం చేయాలి? అందుకే రేవంత్ ఏం చేసిండు, రైతులకు అవగాహన కల్పిస్తాం, ఏ ట్రాక్టర్ సబ్సిడీలో కొనాలి, ఏ మిషన్ కొనాలి, ఏ విత్తనాలు వాడాలి, ఏ సీడ్స్ తీసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకురావాలి, ఏడికెళ్ళి వస్తాయి, ఏం కథ అనేది రైతులకు అవగాహన. అప్పుడు రైతులు ఏం చేస్తారు, అరే కేసీఆర్ సభ కంటే రేవంత్ రెడ్డి సభే నయం, ఏం వాడాలి ఏం కథ అనేది చెప్తారట. మన పంట మంచిగా వండాలంటే మనకి ఇవన్నీ కావాలి కదా, సో రేవంత్ రెడ్డి మీటింగ్కే పోదామని చెప్పి రైతులు అనుకొని రేవంత్ రెడ్డి మీటింగ్కి పోతారన్నట్టు. ఇదో కథ రేవంత్ రెడ్డి దుకాణం. ఏం చేసిండు, చిన్నగా కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి జాతర పెడుతున్నాడు. ఆ జాతరలో రైతులకు చూపిస్తారట ఏమని, ఇగో ఈ మిషన్కి ఇంతకు వస్తుంది, ఈ మిషన్ కొనుక్కోరి, సబ్సిడీలో వస్తుంది, ఈఎంఐలో మీరు కొనుక్కోవచ్చు, ఈ ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, లేకపోతే మీరు ఈ విత్తనాలు కొనవచ్చు, ఇగో ఈ కంపెనీ విత్తనాలు వాడుర్రి, ఇవి వాడకుర్రి, ఇగో ఇవి వీటితో దూరం ఉండుర్రి, ఈ టైంలో మందు కొట్టకుర్రి, ఈ టైంలో అట్లా చేయకుర్రి, ఇట్లా రేవంత్ రెడ్డి చెప్పడానికి. మళ్ళీ న్యాచురల్గా పంట ఎట్లా పండియాలి, న్యాచురల్ పంటను ఎట్లా తీయాలి, ఇది కూడా చెప్తారట. మళ్ళా ఇవి కూడా చెప్తారట. మళ్ళా దుక్కిలో మంచిగా పంట పండాలంటే ఏం చేయాలి, ఆ దుక్కి ఎట్లుండాలి, ఏం కదా, ఇవన్నీ రేవంత్ రెడ్డికి సంబంధించిన భారీ బహిరంగ సభ మీటింగ్లో చెప్తారట. రేవంత్ రెడ్డి అనుకున్నాడు ఆల్రెడీ, రైతులు ఇంట్రెస్టింగ్ మీటింగ్ పెడితేనే మనం ప్రోగ్రామ్కి వస్తారు, లేకపోతే రైతులు రారు. ఎందుకంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రైతులకు ఏం చేయలే, ఏం కథ అనేది రైతులకు తెలుసు. రేవంత్ రెడ్డి ఏం చేయలే కదా, వాస్తవం కదా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి రైతుల కోసం? రైతు బంధు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, ఏం చేసిండు? చక్కగా
రైతు బంధు ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు బంధు ఇప్పటిదాకా రాలే. వచ్చే నెల మళ్ళీ వానాకాలం పంటకు రైతు బంధు ఇయ్యలే. కాబట్టి రైతులు కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. కాలువలకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు, యూరియా బత్తాలు దిక్కులేవు, యూరియా బత్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. రైతులు కూడా చాలా సఫర్ అవుతారు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల విషయంలో ఫెయిల్ అయిందనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేదు, కేసీఆర్ సభ డైవర్ట్ చేయాలి, కేసీఆర్ మీటింగ్ డైవర్ట్ చేయాలి, కేసీఆర్ మీటింగ్ అడ్డుకోవాలి, మీడియా అటెన్షన్ మొత్తం కూడా తన వైపు తిప్పుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డికి ఇంకా అర్థమవుతలేదు. మొన్న జగిత్యాల సభ పెడితేనే ఫెయిల్ అయ్యిండు. 40-50 లక్షల మంది లైవ్ చూసిరు కేసీఆర్ భారీ బహిరంగ సభ లైవ్ మీడియా ఛానల్. ఇంకా రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు, అసలు రేవంత్ రెడ్డి ఎందుకు అర్థం చేసుకుంటలేడనే సంగతి తెలుస్తలేదు. ఇష్టానుసారంగా వ్యవహరించే కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ అన్న, ఇష్టానుసారంగా. ఇప్పుడు రైతుల మీటింగ్ అట, సదస్సు అట, ప్రోగ్రామ్ అట, ఏందో మరి రకరకాల కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ కేసీఆర్ మాత్రం లేదు, ఎన్ని చేసినా మనం ప్రోగ్రాం పెట్టాల్సిందే, రైతులకు వాస్తవాలు చెప్పాల్సిందే, రైతులకు నిజాలు చెప్పాల్సిందే, ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం కథ అనేది చెప్పాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15,000 రూపాయలు రైతు భరోసా అన్నాడు, సీన్ కట్ చేస్తే 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేడు. ఆ రైతు భరోసా కూడా ఇప్పుడు మొన్న ఎకరానికి ఇచ్చిండు కదా, ఎకరం మొత్తం అందరికి రాలే. 2 ఎకరాల రైతు భరోసా ఇచ్చి 2 ఎకరాలు మొత్తం అందరికి రాలే. ఇప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసా ఇస్తే 3వ ఎకరం కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు. అందరికి ఒకేసారి రైతు బంధు వస్తుందా రాదా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. ఇట్లా రైతులను మోసం చేసే కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇంకా రైతు డిక్లరేషన్ సభ రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు, సోనియా గాంధీని పట్టుకొచ్చిండు, రైతులను నమ్మించిండు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల ముచ్చట్లు చేపించేటటువంటి కార్యక్రమం చేసిండు. సీన్ కట్ చేస్తే ఏం జరిగింది, ఏం జరగలే కదా. ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ చెప్దామని చెప్పి బయటకు వస్తే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, ఉలిక్కి పడుతుండు రేవంత్ అన్న. రేవంత్ భయంతో, అంటే రేవంత్ అన్న కేసీఆర్ భయంతో ఉన్నాడు. కేసీఆర్ మీటింగ్ పెడితే మా దుకాణం బంద్ అవుతుంది, మా చాప్టర్ క్లోజ్ అవుతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ప్లానింగ్ లెక్క కొడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.